శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఎంపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువరంను గెలిపించాలంటూ ఈ నెల 26వ తేదీన అంటే పోలింగ్కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు, పవన్తో పాటు లోకేష్, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు, ఆ పార్టీ గుర్తుతో భారీ ప్రకటనలు. పాలకపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఎమ్మెల్సీ చిరంజీవితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రఘువర్మకే కూటమి మద్దతు అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇవే కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతుగా ఇస్తున్నట్లు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ పార్టీ మంత్రి అచ్చెన్న కొత్త రాగం అందుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ, గద్దె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇచ్చామన్నట్లు మాట్లాడారు. మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టంగా మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడుకు వేయమని చెప్పారు. ఎవరు గెలిచినా మన వాళ్లేనని అన్నారు. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీల్లో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటు గెలుపును తాము ఖాతాలో వేసుకునేందుకు అచ్చెన్న ప్రయత్నం మొదలుపెట్టినారు. వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే గద్దె శ్రీనివాసులు నాయుడికే మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టం వ్యక్తమవుతుంది. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా గద్దె గెలుపు దిశగా వెళ్తున్న సమయంలో నేరుగా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ అధికారి ఫోన్ ద్వారా గద్దెతో మాట్లాడినట్లు చెబుతున్నారు. రఘువర్మకు అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని, గద్దె కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాను చెప్పినట్లు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న గద్దె తమవాడేనని, గెలిచిన తరువాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.